అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ వాళ్ళందరికీ కూడా చిరపరిచితుడండి. ఎన్నో ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, అలాగే మెటీరియల్ అందించడం, బిడ్ బ్యాంక్స్ అందించడం, ఇవన్నీ కూడా నేను చేశాను. మీ అందరికీ కూడా నేను ఎవరనేది తెలుసండి. అయితే పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకు పిఏఎస్ఏ ఎగ్జామ్ ఇప్పుడు 21st రోజున రాయబోతున్నారు అందరూ. వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుందండి. ఏంటంటే, మనం ఏదైతే ఎగ్జామినేషన్కి వెళ్తామో అనేటటువంటి దాంట్లో మీరు ఏది టెన్షన్ ఫీల్ కాకండి. మీరు అందరూ చదివారు, కష్టపడ్డారు. ఇక మన ఈ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ అని కాదండి, ఓవరాల్గా అందరూ కూడా క్యాండిడేట్స్ అందరూ కష్టపడ్డారు. వీఆర్ రెడీ టు ఫేస్ ది ఎగ్జామ్. కాబట్టి ఇప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్కు మీకు దూరం ఉందో దగ్గర ఉందో ఏదైనా కానివ్వండి, కానీ అడ్వాన్స్గా చేరుకునేటట్టు వెళ్ళాలండి. మరీ ఎక్కువ దూరం ఉన్న వాళ్ళు ముందు రోజే అక్కడికి వెళ్ళడం, హ్యాపీ మూడ్లో ముందే ఎటువంటి టెన్షన్ లేకుండా అక్కడ ఉండడం, అలాంటివి చేయడం మనకు చాలా మంచిదండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో తెల్లవారుజామున బయలుదేరితే అక్కడికి చేరొచ్చు అని అనుకుని అక్కడికి ఇన్ టైం చేరలేక టెన్షన్ ఫీల్ అయ్యి మనం ఏదైతే చదివామో అదంతా కూడా మర్చిపోయే విధంగా అక్కడ ఆ టెన్షన్లో ఎగ్జామ్ రాసి ఇన్నాళ్ళు పడ్డ కష్టాన్ని మీరు అనవసరంగా వేస్ట్ చేసుకోకండి అనేది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ది ఏంటంటే, మీరు వన్స్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు, మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు కూడా మీరు మనకి ఏదైతే హాల్ పర్మిట్ ఇచ్చారో అది, మంచి పెన్స్ అంతా రెడీ అయ్యి తీసుకువెళ్ళడం అనేది నేను చెప్పక్కర్లేదండి. అందరము లెర్నెడ్ పర్సన్స్ ఈ విషయంలో. తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత దయచేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అక్కడ వచ్చినటువంటి ఇన్విజిలేటర్ గారు మనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు ఏంటి అనేది వినడం ఫస్ట్ బాధ్యత అండి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్, దిస్ ఈజ్ ఎ మోడల్ అండి. స్కూల్లో పిల్లలకు పెట్టే ఎగ్జామ్ లాంటిది. దీంట్లో ఏంటంటే, ఆ ఓఎంఆర్ షీట్లో మన హాల్ పర్మిట్ పక్కన పెట్టుకొని చక్కగా మనం హాల్ పర్మిట్ నంబర్ను ఎలా అయితే బబుల్ చేయాలో నంబర్ రాయడం, కింద ఏంటి 1 అయితే 1, 2 అయితే 2, ఇలా చక్కగా మీరు హాల్ పర్మిట్ నంబర్ని ఎటువంటి తప్పులు లేకుండా ఫిలప్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఇక్కడ మీరు మిస్ అయ్యారు అని అంటే మీ యొక్క ఈ ఓఎంఆర్ షీట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అండి. ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్ట్ అవుతుంది. మీరు ఎగ్జామినేషన్లో కింద ఎంత బాగా రాసినా వేస్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. దయచేసి గమనించండి, అందరూ ఈ విషయంలో అలర్ట్గా ఉండండి. రెండవది ఏంటంటే, క్వశ్చన్స్ అన్నీ మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత అన్నీ చూసుకుంటున్నారు, రాసుకుంటూ పోతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుందండి. 14th క్వశ్చన్ మీకు రాలేదు. రాకపోతే మీరు ఏమనుకున్నారంటే, బెటర్ లాస్ట్లో చూద్దాంలే అని 14th క్వశ్చన్ వదిలేశారు. గుడ్ ఐడియా అండి, అండ్ గుడ్ డెసిషన్ ఆల్సో. ఆఫ్టర్ దట్ మీరు 15th నుంచి అన్ని క్వశ్చన్స్ చూస్తున్నారు, అన్నీ తెలిసినవే వచ్చినాయి, మీరు బబుల్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ 14th వదిలేసాము అనేది చూసి 15th నుంచే మనం ఆన్సర్స్ ఇస్తున్నాం అనేది గమనించాలండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఏదైనా నంబర్ కావచ్చు, మీరు వదిలేసినటువంటి ప్రశ్న తర్వాత నుంచి జవాబులు మనం స్టార్ట్ చేసామనేది గుర్తుంచుకోండి. ఇఫ్ అట్ ఆల్ బై మిస్టేక్ మీరు మళ్ళీ 14th నుంచి పెట్టేస్తే మీరు ఎన్ని క్వశ్చన్లకు రాశారో ఆ ఆన్సర్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అంటే అబ్నార్మల్గా మీ మార్క్స్ అన్ని తగ్గిపోతే కాంపిటీషన్లోంచి మీకు మీరే తప్పుకోవాల్సి వస్తుంది. తప్పుకోవడం అంటే లెస్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇది గమనించండి. ఇది చాలా సందర్భాల్లో అందరూ చేసినటువంటి తప్పు అండి. హైలీ ఇంటెలిజెంట్ వాళ్ళు, మ్యాథ్స్, వాల్యూమ్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారండి. దయచేసి అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఇది అవుతుంది. తర్వాత మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మీరు సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా చాప్టర్ అనుకోండి, ఒక ప్రాబ్లం మీరు ట్రై చేస్తున్నారు, చదువుతున్నారు, మీకు ఐడియా రావట్లేదు, ఈ టైం వేస్ట్ ఏమవుతుందో అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మీరు అక్కడికి ఆపేసుకొని మిగతా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోండి. లాస్ట్లో మీ టైంని బట్టి ఆ ప్రాబ్లం దగ్గరికి రండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక రాని ప్రాబ్లం గురించే మీరు 10-15 minutes వేస్ట్ చేసుకుంటే మీకు మిగతా ప్రాబ్లమ్స్ చేసేటటువంటి టైము పూర్తిగా పోతుందండి. లాస్ట్లో హడావిడి అయిపోయి ఏదో ఒక ఆన్సర్ పెట్టి వస్తారు, అది తప్పో రైటో బయటకు వచ్చిన తర్వాత ఇక దైవాధ్యానం లాగా ఉంటుంది. కాబట్టి మీరు పడ్డ కష్టం, మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కనుక దయచేసి ఇలాంటి
ఇది చేయకుండా ఏదైతే ప్రాబ్లం మీకు కష్టంగా అనిపిస్తుందో దాన్ని వదిలేసి మీరు లాస్ట్ తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు చాలా మంచి జరుగుతుందండి. మీరు ఏదైతే అనుకున్నారో టోటల్ పాజిటివ్ థింకింగ్లో వెళ్ళండి. ఎటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా మనం చేసే ప్రయత్నం చేసాం, మనం పడే కష్టం పడ్డాం కాబట్టి అక్కడ ఇక్కడ రెఫర్ చేసాము, క్లాసెస్కి వెళ్ళాము, లేకపోతే ఏ రకంగానైనానండి మెటీరియల్ అక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, ఇది చదివాం, జీకేలో చదివాం, లెక్కలు చేసాం, అన్నీ కూడా ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసినటువంటిదండి. ఇప్పుడు మాది ఫార్వర్డింగే ఉండాలి. టోటల్ పాజిటివ్ థింకింగ్ మీదనే మీరు వెళ్ళండి. సక్సెస్ మీకు కూడా సాధ్యమేనండి. సక్సెస్ అనేది అందరికీ సాధ్యమే. వేకెన్సీస్ తక్కువ ఉండడం ఎక్కువ ఉండడం అనేది మనకు అక్కడ నిర్ణయించింది కాబట్టి అలాగే సాధ్యమైనంత వరకు మన ఎఫర్ట్ మనం పెడితే అన్ని రకాలుగా మనకు కలిసి వస్తుందండి. అది ఒకటి. 21వ తారీఖున మంచి ప్రశస్తమైనటువంటి రోజున మన ఎగ్జామ్ కూడా పెట్టారండి. గురు పౌర్ణమి రోజున అది కూడా మీకు మంచిగా అంటే అందరి ఆ పౌర్ణిమ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ చంద్రకాంతి అనేది మీ అందరి జీవితాల్లో రావాలి, మీకు అందరికీ సెలెక్షన్ రావాలి, అందరూ కూడా మంచి పొజిషన్కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ